Welcome competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ కూడా చేయండి. రీసెంట్గా ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్లో మన ఛానల్ మంచి విజయాన్ని అందుకోవడం జరిగింది. అది చాలామంది స్టూడెంట్స్ నాకు తెలియజేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఈ మార్చి నెలలో జరగబోయేటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏపీపీఎస్సి, అలాగే తెలంగాణ గ్రూప్ 1 సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చాలా కీలకమైనటువంటివి కాన్సెప్టువల్గా మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉన్న టాపిక్స్ని మనం ఎంపిక చేసుకొని దానికి సంబంధించిన వీడియోతో పాటుగా పీడిఎఫ్స్ని కూడా అందించడం జరుగుతుంది. మరికొద్ది రోజుల్లో, అంటే ఇట్ మీన్స్ రేపు కానీ ఎల్లుండి కానీ కొంచెం స్టాండర్డ్ జీకే కొంచెం హైలైట్ అయిన టాపిక్స్ని కూడా చెబుతాను. అలాగే వీలును బట్టి ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ని కూడా స్టార్ట్ చేసే అవకాశాన్ని పరిశీలిస్తాను. రైట్, ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక అంశాన్ని చూద్దాం. ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ సెల్ ఫెర్రీ ప్రారంభం. భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ బ్యాటరీతో నడిచే ఫెర్రీ సర్వీస్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. 2024 ఫిబ్రవరి 28వ తేదీన దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 28/2/2024న భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ సెల్ ఫెర్రీని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఫెర్రీ బోట్, సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే ఫెర్రీ బోట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఫెర్రీ బోట్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 28, 2024న వర్చువల్గా ప్రారంభించారు. ఇది తమిళనాడులోని తూత్తుకుడి నుంచి ఆయన వర్చువల్గా దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ వర్చువల్గా ప్రారంభించబడిన ఈ హైడ్రోజన్, అంటే హైడ్రోజన్ అనేటువంటి ఒక మూలకాన్ని ఉపయోగించి ఎలక్ట్రిసిటీని తయారు చేసి ఆ ఎలక్ట్రిసిటీతో నడిచేలాగా ఈ బోటుని తయారు చేయడం జరిగింది. అయితే ఈ హైడ్రోజన్ ఇంధనాన్ని భవిష్యత్తు ఇంధనంగా పిలుస్తారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో భాగంగా చాలా రాష్ట్రాలు గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియం పాలసీస్ ని రూపొందించాయి. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఈ హైడ్రోజన్ ని పూర్తి స్థాయిలో విద్యుత్ విశ్లేషణ, అంటే నీటిని విద్యుత్ విశ్లేషణ చేయడం ద్వారా, ఎలక్ట్రోలైసిస్ చేయడం ద్వారా హైడ్రోజన్ ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. గ్రీన్ హైడ్రోజన్ ని, ఆ హైడ్రోజన్ ని భవిష్యత్తు ఇంధనంగా పిలుస్తున్నారు. ఆ హైడ్రోజన్ తో సెల్స్ ని తయారు చేసి ఆ పవర్ తో నడిచిన తొలి బోటుగా భారతదేశంలో ఇది నిలిచింది. ఈ బోటుని తయారు చేసింది ఎక్కడ అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో దీన్ని తయారు చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ CSL దీన్ని తయారు చేసింది. ఇది 24 మీటర్ల లెంగ్త్ కలిగి ఉంటుంది. అలాగే ఇది ఒకేసారి 50 మంది పాసింజర్లను ఎయిర్ కండిషన్డ్ రూమ్స్ లో తీసుకెళ్లగలదు. 50 మంది పాసింజర్స్ ఎయిర్ కండిషన్డ్ రూమ్స్ తో అద్భుతంగా ఇది నిర్మించబడడం జరిగింది. అయితే దీని నిర్మాణానికి మోర్ ఓవర్ 17.5 కోట్ల రూపాయలు ఖర్చు అవ్వగా అందులో 75% బడ్జెట్ ని కేంద్ర
పోర్టులు మరియు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అందించడం జరిగింది. ప్రస్తుత కేంద్ర పోర్టులు మరియు షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ ఆ మంత్రిత్వ శాఖ 75% బడ్జెట్ ని ఖర్చు పెట్టడం జరిగింది. అయితే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కేరళ ఈ ఫెర్రీస్ వలన అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ చాలా అద్భుతంగా మెరుగుపడే అవకాశం ఉంటుంది. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ యొక్క ప్రస్తుత చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మధు ఎస్ నాయర్ చాలా ఇంపార్టెంట్. అయితే భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ పోర్టుగా చిదంబరం చాలా ఇంపార్టెంట్ చిదంబర్నార్ పోర్ట్ విఓ చిదంబర్నార్ పోర్ట్ దేశంలోనే మొట్టమొదటి చిదంబర్నార్ పోర్ట్ తమిళనాడులోని విఓ చిదంబర్నార్ పోర్ట్ దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ పోర్టుగా నిలిచింది. అలాగే ప్రపంచంలో మొట్టమొదటి హైడ్రోజన్ సెల్ ఫెర్రీ శాన్ ఫ్రాన్సిస్కో ఫెర్రీ ప్రపంచంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ సెల్ ఫెర్రీగా రికార్డు సృష్టించగా భారతదేశంలో ఈ ఫెర్రీ రికార్డు సృష్టించడం జరిగింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్.